ప్రగతి రిసార్ట్స్లో జరుగుతున్న షూటింగ్ సంబంధించిన విశేషాలండి. ఇది మహేష్ బాబు గారి బంధువు, అంటే యాక్చువల్గా మేనల్లుడేమో అవుతాడు అనుకుంటాను అతను. ఇందులో ఈ సినిమాలో ఇతను హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ పేరు ఎవరు అనేది క్లియర్గా తెలియదు. సో ఇది ఒకరోజు షూటింగ్ మాత్రమే, దానికి సంబంధించిన వీడియో అండి. ప్రగతి రిసార్ట్స్లో, హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రగతి రిసార్ట్స్లో షూటింగ్ జరుగుతూ ఉందండి. గత 10 రోజుల నుంచి షూటింగ్ అక్కడే జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో అండి. ఇది ఆనస్ నేచర్స్ వాళ్ళ జనరేటర్ ఎండ వేడి ఎక్కువగా ఉండడం వల్ల జనరేటర్ వాళ్ళు కూడా టోటల్గా అన్ని డోర్లు తెరిచిపెట్టారు. ఓవర్ హీట్ అవుతున్నందువల్ల వాటికి కూడా ఏసీ పెట్టడం కానివ్వండి, ఫ్యాన్ పెట్టడం కానీ అలాంటివన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఇంజిన్ ఓవర్ హీట్ అయితే జనరేటర్ పనిచేయకపోతే షూటింగ్ ఆగిపోతుంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతగా ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం అనేది చెప్పడం ఉద్దేశం అండి. ఇది షూటింగ్ లొకేషన్ లోపల వైపు సాంగ్ సంబంధించిన సెటప్. ఇది పెద్ద ఇల్లు, ఇది చాలా సినిమాలలో ఉంది ఈ ఇల్లు కూడా. బట్ వీడియో తీయడానికి కుదరలేదు, అక్కడ షూట్ జరుగుతూ ఉండడం వల్ల. ఇతను బ్రహ్మాజీ గారి స్టాఫ్ అండి. బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో, ఈ సాంగ్లో. సో వాళ్ళ స్టాఫ్ అండి అతను. ఇక్కడ ఈ తోటలో అందరూ ఎవరికి కావాల్సిన చెట్ల కింద వాళ్ళు కార్లు పార్క్ చేసుకుని తలా ఒక చెట్టు కింద ఎండ వేడికి తట్టుకోలేక చెట్ల కింద కూర్చొని ఫ్యాన్లు పెట్టుకొని మజ్జిగ తాగుతూ స్వేద తీరుతున్నారు. సో ఆ విధంగా గడుస్తుందండి ఇక్కడ షూటింగు. టోటల్గా ఇంటి ముందుకు వచ్చిన తర్వాత ఈ ఇంటి ముంగట ఉన్న ఏరియా బ్యానర్స్ అవి కట్టేసి పొలిటికల్కి సంబంధించిన విధంగా సీన్లు తీస్తున్నారు. అలాంటి సీన్కు సంబంధించిన సిచ్యువేషన్ అంతా ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఆపోజిట్లో ఇల్లు ఉంటుంది. బారికేడ్ కాదు, ఆ పోస్టర్కి ఆపోజిట్లో ఇల్లు, ఆ ఇంట్లో షూటింగ్ అండి. ఆ పక్కనే జూనియర్స్ ఆ పక్కన రిలాక్స్డ్గా ఉన్నారు. కొంతమంది జూనియర్స్ను వాళ్ళకు సీన్ లేదు కాబట్టి పక్కన కూర్చోమని చెప్పారు. ఈ పక్కన సందులో కూర్చున్నారు వాళ్ళు. దీని తర్వాత వచ్చే సీన్ అదే నెక్స్ట్. ఓకే అండి. అలాగా ఎవరికి వారు తోటలో ఎవరికి నచ్చిన చోట వాళ్ళు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లొకేషన్ ముందు, ఇంటి ముందు ఉన్న పోస్టర్స్ ఇవ్వండి. ఈ ఇంట్లోనే షూటింగు. ఈ పక్కన సందులోనే జూనియర్ ఆర్టిస్ట్ రిలాక్స్డ్గా ఉన్నారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత రిలాక్స్డ్గా ఉన్నారు. వాళ్ళకి షాట్ రాలేదు ఇంకా. సో కెమెరాకి సంబంధించిన వ్యాన్ అండి అది. ఓకే, ఈ సీన్లో హోలీ ఆడుకునే సీన్ ఉంది. సో ఇక సందు దొరికింది కదా అని చెప్పి హోలీ ఆడటం మొదలు పెట్టారు. పసుపుతోటి హోలీ ఆడుతున్నారు. ఓన్లీ పసుపుతోటి ఆడారు ఇక్కడ అంతా. అలాగా నెమ్మదిగా కొంచెం వెనక వైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రగతి రిసార్ట్స్లో వచ్చేసి అన్ని రకాల పండ్ల మొక్కలు, తోట కంటే పండ్ల మొక్కలు అని చెప్పడం బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ సపోటా చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, బత్తాయి చెట్లు ఉన్నాయి. అలాగే ఆరెంజెస్ కాదండి, ఇంకా కొన్ని రకరకాల చెట్లన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంకొకటి అండి, చెట్టుకు విరివిగా కాసి ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరైనా ముట్టుకొని కోశారు అంటే పళ్ళు సెక్యూరిటీ చూశారంటే ఒక్కసారి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు సెక్యూరిటీ పట్టుకొని ఫైన్ రాస్తే ప్రతిసారి ఫైన్ 1000 ఫైనే ఉంటుంది. 1000 రూపాయలు ఫైన్ అండి. ఒక్క కాయ కోసినా కూడా 1000 రూపాయలు ఫైన్ వేస్తారు ఇక్కడ. సో అందువల్ల చాలా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల మా షూటింగ్ వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఒక్క కాయ కూడా చెక్కు చెదరలేదు. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ ముందే ఇస్తారండి అందరికీ. సో ఆ భయం వల్ల 1000 రూపాయలు ఫైన్ పడుతుందేమన్న భయం వల్ల ఎవరు ముట్టలేదు. లేకపోతే ఇంతసేపు ఉండవండి. వాళ్ళు జూనియర్స్ కానీ మన షూటింగ్ వాళ్ళు ఎవరైనా వచ్చినా హాఫ్ అన్ అవర్లో మొత్తం చెట్లన్నీ ఖాళీ అయిపోతాయి. మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏ చెట్టుకు ఒక పండు కూడా ఉండదు. సో అంత ఫాస్ట్గా ఖర్చు అయిపోతాయి అన్నమాట మా వాళ్ళ చూపు పడిందంటే. సో ఇక్కడ ఇంత స్ట్రిక్ట్గా ఉండటం వల్ల ఈ పళ్ళు ఇలా నీట్గా కనిపిస్తున్నాయి. చెట్టు బాగుంది, పండు బాగుంది, నీడ బాగుంది, అన్నీ బాగున్నాయని చెప్పేసి మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు ఎప్పుడైనా ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు గమనించండి. ఏ కాలంలో కావాల్సిన పళ్ళు ఆ కాలంలో